ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. భోలే బాబా నిర్వహించిన సత్సంగ కార్యక్రమంలో ఆయన కాళ్ల కింద మట్టిని తీసుకోవడానికి వెళ్లి వారంతా మృతి చెందారు. దీంతో భోలే బాబా పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇదే సమయంలో భోలే బాబాపై సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం భోలే బాబా పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో భోలే బాబాకు దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా భోలే బాబాకు 24 ఆశ్రమాలు ఉండగా అందులో చాలా ఆశ్రమాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ నారాయణ్ హరి సాకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట భోలే బాబా వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఆశ్రమాలు చూసుకుంటున్నారు. మరోవైపు వైట్ కలర్ డ్రెస్, టై, కళ్లద్దాలతో దర్శనమిచ్చే భోలే బాబా ఆయన కోసం వచ్చిన వారిని కలిసేందుకు వచ్చే సమయంలో భారీ కాన్వాయ్తో వస్తారు అని తెలుస్తోంది. భోలే బాబా ప్రయాణించే కారుకు ముందు 16 మంది బాడీగార్డులు ఖరీదైన బైకులపై వెళ్తూ ఆయన కారుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఇక ఆయన కారు వెనకాల దాదాపు 30 కార్లతో భారీ కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా మాత్రం వైట్ టయోటా ఫార్చ్యూనర్ కారులో ఎప్పుడూ ప్రయాణం చేస్తారు. ఇక ఆ కారు లోపల మొత్తం పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది అని ఆయన అనుచరులు వెల్లడించారు. సూరజ్ పాల్ మొయిన్పురిలోని ఆశ్రమంలో భోలే బాబా ఉండగా దీన్ని హరినగర్గా పిలుస్తారు. ఇది 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ ఆశ్రమంలో భోలే బాబా ఆయన భార్య కోసం 6 విలాసవంతమైన గదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని బంగారంతో కూడిన వస్తువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హరినగర్ ఆశ్రమంలోకి వెళ్తుండగా ఆ ఆశ్రమానికి విరాళం ఇచ్చిన 200 మంది పేర్లు రాసి ఉంటాయి. అందులో 10,000 నుంచి 2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల పేర్లు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇటావాలో మరో కొత్త ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు.